హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి ప్రేమ్నగర్ పూరి అండి. సిద్దిపేట స్పెషల్ చాట్ ఇది. దీనికోసం ఒక బౌల్లో 1/2 kg మైదా పిండి తీసుకోవాలి. అందులోనే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు, నూనె అంతా పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, అలా బాగా పిండికి నూనె అంతా పట్టేటట్టు మంచిగా నలుపుతూ కలుపుకోవాలి. దాని తర్వాత ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని కొద్దిగా పోసుకుంటూ దాని కన్సిస్టెన్సీని చూసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ గట్టిగా నలుపుతూ కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉండాలండి, అందుకే చెప్తున్నాను. కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మంచిగా పిండి ముద్దలా కలుపుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మంచిగా దగ్గరకంతా చేసుకున్న తర్వాత ఆ పిండి ముద్దనంతా మంచిగా గట్టిగా తడుపుకొని పెట్టుకొని దానిపై ఒక బౌల్ బోర్లించుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టఫింగ్ కోసమని ఒక 1/2 kg బఠానీ ఒక 6 గంటలు నానబెట్టి పెట్టుకున్నానండి. దీన్ని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని స్టవ్ పై దాంట్లో వేసుకొని మెత్తగా ఉడికేటట్టు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని అందులోనే కాస్త ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి, పొంగకుండా ఉంటుంది. వేసుకొని దాన్ని మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. తర్వాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అందులోనే 1 కప్పు శనగపిండి తీసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది. దాన్ని బాగా కలుపుకుంటూ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా దాన్ని ఒక బౌల్లోకి టర్న్ చేసుకొని దాంట్లో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. వేసుకున్నాక అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా మిక్స్ అయ్యేటట్టు పిండికి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. కలుపుకొని అది అంతా దోశ బ్యాటర్లా రెడీ అవ్వాలి. మీకు మరీ పల్చగా కాదు, మరీ చిక్కగా కాదు, అలా దోశ బ్యాటర్లా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్నాక అదంతా చూడండి, అదంతా మెల్లగా అది మొత్తం నేను లంప్స్ లేకుండా మెల్లగా కలుపుతున్నాను. ఉండలు కట్టేస్తా లేకపోతే. చూసారు కదా, అదంతా దోశ బ్యాటర్లా రెడీ అయిపోయింది. ఇదంతా దోశ బ్యాటర్లా రెడీ అయింది. ఇప్పుడు మనం ఇందాక తడిపెట్టుకున్న పిండిని చిన్న ఉల్లలుగా చేసుకొని దాన్ని ఒక పీటపై పొడిపిండి చల్లుకుంటూ అంతా పూరీలా తాల్చుకోవాలి. పల్చగా, ఎంత పల్చగా వీలైతే అంత సన్నగా తాల్చుకోవాలి పూరి. ఇది మెత్తగా ఉండదండి, పూరి క్రిస్పీగా రావాలి. అందుకోసమనే పల్చగా తాల్చుకోవాలని చెప్తున్నాను. చూసారు కదా, అలా పల్చగా వీలైనంత మట్టికి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా తీసుకొని తాల్చుకోవాలి. ఇలాగే పల్చగా తాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకో ఉల్లని కూడా తీసుకొని అలాగే చేసుకుంటూ ఇంకొక పూరి కూడా చేసుకుంటున్నాను. ఇలాగే అన్ని పూరీలు చేసుకోవాలండి. చేసుకొని అదంతా కాస్త పూరీలు కూడా మీకు కొద్దిగా ఆరితే మంచిగా క్రిస్పీగా వస్తాయండి. క్రిస్పీగా మంచిగా అది అప్పడాల్లాగా వస్తాయి. ఇవన్నీ వేయించుకుందామండి. ఒక స్టవ్ వెలిగించుకొని దానిపై బాండి పెట్టుకొని కాగిన తర్వాత ఒక్కొక్క పూరి వేసుకుంటూ వేయించుకోవడమేనండి. అంత క్రిస్పీగా వచ్చేటట్టు కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి, అలా వచ్చేటట్టు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, అలా వేయించుకుంటే ఏంటంటే మీకు అవి పూరీలు క్రిస్పీగా రావాలని చెప్పాను కదా, అందుకోసం అని. చూస్తున్నారు కదా, పూరి వంగట్లేదు కొంచెం కూడా. అలా మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇలాగే అన్ని పూరీల్ని కొద్దిగా నూనె కాగే వరకు వెయిట్ చేసి మళ్ళీ అన్ని పూరీల్ని అలా మడత పడనివ్వద్దండి. పడనివ్వకుండా అలా పక్కగా జరుపుకుంటూ మంచిగా పూరీని నీట్గా అదంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, కొద్దిగా ఎరుపు కలర్ లాగా వచ్చే వరకు వేయించుకోవాలి. బాగుంటుంది అప్పుడు మీకు పూరి క్రిస్పీగా. చూస్తున్నారు కదా, ఆల్రెడీ మనం పల్చగా దాల్చుకున్నాం, క్రిస్పీగానే వస్తుంది. అన్నీ ఇలాగే గొలుచుకొని మంచిగా ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా అన్నీ క్రిస్పీగా ఎలా ఉన్నాయో. ఇలా అన్నీ తయారు చేసి పెట్టుకున్నాను నేను. దీనిలోకని ఆ స్టఫింగ్ కోసం అని రెడీ పెట్టుకున్నాను. దీనిలోకి పైన స్టఫింగ్ కోసం క్యారెట్ తురిమి పెట్టుకున్నానండి. క్యారెట్, కొత్తిమీర, ఉల్లిగడ్డ ఇవన్నీ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇందాక ఉడికించుకున్న బఠానీ, ఇది సేవ్, అది కూడా పెట్టుకున్నాను రెడీగా దానిపై చల్లడానికని. ఇదంతా మనము ఆ పూరిపై రెడీగా పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ అంతా వేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపై అంతా మీకు ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి. దానిపైనే మళ్ళీ ఇప్పుడు ఉడికించుకున్న బఠానీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ బఠానీ అంతా మొత్తం పూరిపై నీట్గా
స్ప్రెడ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దానిపైనే కాస్త క్యారెట్ తురుము చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఉల్లిగడ్డ, అది కూడా మంచిగా ఇష్టం ఎంత ఉంటే అంత చల్లుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దాని తర్వాత కొంచెం సేవ్ చల్లుకోవాలండి. ఇందాక చూపించాను కదా, సేవ్ చల్లుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది ప్రేమ్ నగర్ పూరి. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుందండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే, ఈ రెసిపీస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.